హలో ఏరీస్, మేషరాశి వాళ్ళకి ఈ రీడింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రీడింగ్ని మీరు చూస్తున్నట్టయితే మీ లైఫ్లో ఒక కొత్త కనెక్షన్ ఆర్ ఒక కొత్త లవ్ ఎనర్జీ ఆల్రెడీ ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉంది. కొంచెం కామ్ అవ్వండి, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, అలాగే మీ హార్ట్ని ఓపెన్ చేయండి. సో ఇది జనరల్ రీడింగ్. ఏదైతే మీ సోల్కి రెజొనేట్ అవుతుందో, అంటే మీ సిచ్యువేషన్కి ఏదైతే రెజొనేట్ అవుతుందో ఆ పార్ట్ మాత్రమే తీసుకోండి, మిగతా వాటిని వదిలేసేసేయండి. ఇప్పుడు మనం చూద్దాం మీ లైఫ్లో నెక్స్ట్ రాబోయే పార్ట్నర్ ఎవరు, మీ మధ్య కనెక్షన్ ఎలా ఉంటుంది, మరి ఈ లవ్ స్టోరీ మీ లైఫ్ని ఎలా మార్చబోతుందో మనం చూద్దాం. మీరు ఈ పర్సన్ని ఎలా కలుస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, అంటే వాళ్ళు ఎలా కనిపిస్తారు లుక్ వైజ్, ఇంకా వాళ్ళు మెంటలీ ఎలా ఉంటారు, వాళ్ళు ఎమోషనల్గా అవైలబుల్ ఉంటారా లేదా, ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద, మీ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మీద, ఇంకా పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటి, అవుట్కమ్ ఏంటో మనం తెలుసుకుందాం. నేనైతే కార్డ్స్ని షఫిల్ చేస్తున్నాను, సో మనం చూద్దాం. కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోవద్దు. ఇంకొకసారి షఫిల్ చేద్దాము. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే మీరు ఎలా కలుసుకుంటారంటే, మీరు ఈ పర్సన్ని చూడడం సడన్గా జరుగుతుంది. సో ఇది చాలా క్యూరియాసిటీ, అబ్జర్వేషన్తో స్టార్ట్ అయ్యే కనెక్షన్. మేబీ సోషల్ మీడియాలో ఏదైనా మెసేజ్ రావడం కానీ, లేకపోతే ఇండైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం కానీ, మీరు ఒక ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో మీరు దూరంగా ఉన్నా కూడా ఒక పర్సన్ని ఆ పర్సన్ని మీరు చూడడం, మీరు ఆ పర్సన్ని చూడడం. ఫస్ట్లో డైరెక్ట్గా ఏం మాట్లాడుకోరు, అంటే మాట్లాడలేకపోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో. సో జస్ట్ ఇది అబ్జర్వేషన్ మాత్రమే. సో ఈ కనెక్షన్లో ఏంటంటే వాచింగ్ ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ గురించి తెలుసుకోవాలి అని అయితే చాలా ట్రై చేస్తారనమాట. సో వాళ్ళు ఎలా కనిపిస్తారంటే, వాళ్ళ లుక్స్ ఎలా ఉంటాయంటే, ఇది 3 ఆఫ్ సోర్డ్స్. ఈ పర్సన్ ఎలా కనిపిస్తాడంటే డెప్త్గా ఉంటాడు, ఐస్లో కొంచెం పాస్ట్ పెయిన్ ఏదైనా ఉండొచ్చు, కొంచెం పాస్ట్ స్టోరీ కనిపించవచ్చు. ఫిజికల్లీ స్లిమ్గా ఉంటారు, మేబీ ఉంటుంది. ఫిజికల్లీ స్లిమ్గా ఉంటారు. సో షార్ప్ ఫీచర్స్ ఉంటాయి. ఫేస్లో సీరియస్నెస్, అంటే సీరియస్గా ఉన్నట్టు ఉంటారు. సైలెంట్ నేచర్ కనిపిస్తుంది. ఆస్ట్రాలజికల్లీ ఈ కార్డు ఎయిర్ ఎనర్జీ చూపిస్తుంది. జెమినై, లీబ్రా, అక్వేరియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. వాళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్ కాదు, అంటే ఎక్స్ప్రెసివ్గా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రజెన్స్లో అయితే ఒక ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉంటుంది. అండ్ వాళ్ళు మెంటలీ ఎలా ఉంటారంటే, ఈ పర్సన్ లవ్ని చాలా ప్యూర్గా చూస్తారు. సో ఈ పర్సన్కి లవ్ అంటే దాన్ని బ్యాలెన్స్ చేయాలని, ఒక పార్ట్నర్షిప్ ఆర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని నమ్ముతారనమాట. మీతో మెంటల్గా కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటారు. వాళ్ళు సీరియస్గా రిలేషన్షిప్ని కన్సిడర్ చేస్తారు. గేమ్స్ ఆడడం కంటే రియల్ కనెక్షన్కి చాలా వాల్యూ ఇస్తారనమాట. సో వాళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారా అంటే, ఈ పర్సన్ ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉంటారు. పాస్ట్లో ఏమైనా జరిగిండొచ్చు, అంటే పాస్ట్లో ఏదైనా కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కనెక్షన్ వల్ల కొంచెం కంట్రోల్డ్ ఉంటారు. సో దాన్ని ఫార్వర్డ్ మూవ్ అవ్వాలని డిసైడ్ అవుతారు, కానీ కొంచెం పాస్ట్ ఎనర్జీస్ వల్ల కొంచెం స్టక్ ఫీల్ ఉన్నా కూడా కొంచెం కంట్రోల్గా ఉంటారు అతని ఫీలింగ్స్ గురించి. మీరు కలిసిన టైం వరకు అయితే అతను రెడీగా ఉంటారనమాట, వాళ్ళు రెడీగా ఉంటారు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి. మీ రిలేషన్షిప్ మూవ్ ఫార్వర్డ్ చేయాలి అని క్లియర్ ఇంటెన్షన్స్ ఉంటుంది, కానీ కొంచెం గార్డెడ్గా ఉంటారు, అంటే స్లోగా ఓపెన్ అవుతారు. సో మనం ఫోర్స్ ఏది చేయొద్దు ఏ రిలేషన్ని కూడా. మీరు ఈ పర్సన్ నుంచి లైక్ ఎలా ఫీల్ అవుతారంటే, 9 ఆఫ్ పెంటికల్స్. మీరు ఈ పర్సన్తో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, చాలా ఇండిపెండెంట్గా ఉంటారు మీరు. సో ఆ ఎనర్జీని డిస్టర్బ్ చేయనియరు. ఇన్స్టెడ్ ఎలా అంటే మీ లైఫ్లో యాడ్ అవుతారనమాట. మీరు ఎలా ఉంటే అలా యాడ్ అవుతారు. మీ వాల్యూస్, మీ సెల్ఫ్ వర్త్ని మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవుతారనమాట.
మీకు ఎలా అనిపిస్తుందంటే నాకు ఈ రిలేషన్షిప్ కావాలి, నేను కంప్లీట్‌గా ఉన్నాను అనే ఫీల్ వస్తుంది మీకు. వాళ్ళు మీ గురించి ఎలా ఫీల్ అవుతారంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళకి చాలా హీలింగ్ పర్సన్‌లా అనిపిస్తారనమాట. వాళ్ళ పాస్ట్ పెయిన్ నుంచి బయటికి రావచ్చు అని వాళ్ళు తెలుసుకుంటారు. మీ ప్రెజెన్స్ వాళ్ళకి చాలా పీస్‌నిస్తుంది. మీతో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా కామ్‌గా, సేఫ్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌కి రీజన్ అవుతారనమాట వాళ్ళు. ఈ పొటెన్షియల్ ఇష్యూస్ ఏంటి అంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే కమ్యూనికేషన్‌లో కొంచెం ప్రాబ్లమ్ వస్తది. కమ్యూనికేషన్‌లో కొంచెం డిస్టెన్స్ ఉంటదనమాట. ఈ పర్సన్ కొంచెం లాజికల్ అండ్ ఎమోషనల్లీ ఎక్స్‌ప్రెస్ చేయడంలో కొంచెం స్లోగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ హార్ట్ కంటే వాళ్ళ మైండ్‌తో ఎక్కువ డిసిషన్స్ తీసుకుంటారనమాట. మీరు ఎమోషనల్ కనెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు కొంచెం క్లారిటీ, లాజికల్ మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నో వరీస్. కొంచెం దేన్ని కూడా మనం ఫోర్స్ చేయొద్దు. వాళ్ళు స్లోగా ఉంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీరు కొంచెం క్లారిటీ ఇవ్వాలి. మీరు కొంచెం కమ్యూనికేషన్ చేయాలి. సో, ఔట్‌కమ్ ఏంటి అంటే ఫైనల్‌గా చూస్తే ఈ రిలేషన్‌షిప్ చాలా స్టెబుల్‌గా మారగల్ మారగలుగుతదనమాట. కమిట్మెంట్, హ్యాపీనెస్, సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. ఈవెన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, మ్యారేజ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. ఈ కనెక్షన్ మీకు హ్యాపీనెస్, స్టెబిలిటీ అండ్ పీస్ ఇవ్వగలుగుతదనమాట. సో, ఏరీస్ మేషరాశి వాళ్ళు ఈ కనెక్షన్ మీ లైఫ్‌లో ర్యాండమ్ ఏం కాదు. మీ సోల్ జర్నీలో ఇంపార్టెంట్ పార్ట్ ఇది. మీ హార్ట్‌ని ఓపెన్‌గా పెట్టండి. కానీ మీ వాల్యూస్‌ని ఎప్పుడు మర్చిపోవద్దు. కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. అవి మన లైఫ్‌లో వచ్చి వెళ్ళిపోతాయి. కానీ కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి. అవి మన లైఫ్‌ని మార్చేస్తాయి. సో, ఈ కనెక్షన్ సెకండ్ టైప్ అనమాట. సో, ఇఫ్ దిస్ రీడింగ్ రెజొనేటెడ్ విత్ యూ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ రీడింగ్స్.